ఇష్టం వచ్చినట్టు వచ్చేసింది అనమాట. నిజం అనుకుంటారు చాలా మంది. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం బాబు గారు చేశారంట. కానీ ఏమో కుట్ర జరిగిందేమో నిజంగా. ఇవన్నీ ఆలోచించారు కదా అక్కడ, ఎంత టెంపరేచర్ ఉంది ఏంటి ఇవన్నీ అది. కానీ వైసీపీ మీద బురజల్లే ప్రయత్నమో లేదంటే ఏదో ఒకటి ఇమీడియట్ గా అయితే చాలా యాక్టివ్ గా అయితే ఉంది టీడీపీ సోషల్ మీడియా అయితే ఆ విషయంలో. అంటే రివర్స్ అనుకోవాలి. మామూలుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండుంటే వాళ్ళు అల్లాలి, అది పవన్ కళ్యాణ్ పేషి కదా, ఈ మధ్యన సోన్స్ ఏదో తీసుకున్నాడంట అందుకని చెప్పి అది తెలిస్తే ఏం తగలబెట్టాడంట, కందులు దుర్గేష్ అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేశవ్ కూడా ఉన్నాడు కదా, ఆ లోన్లకు సంబంధించిన అవన్నీ బయటపడిపోతే తగలబెట్టాడని వీళ్ళు ప్రచారం చేయాలి. వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరు అనుకుంటే, వెళ్ళిపోయినట్టు వీళ్ళ దగ్గర ఎంతవరకు ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయినట్టున్నారు. అందుకని వీళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి వచ్చినట్టున్నారు అట్లాంటి వాళ్ళు. ఇలాంటి ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఏం లేదు, వార్తగా ఇవ్వడం, పత్రికలు చచ్చిపోయినాయి. ఇప్పుడు ఏమైందంటే ఇదివరకటి రోజుల్లో నాకు అదే నవ్వు వస్తుంటుంది అనమాట. పేపర్లో టీవీల్లో వార్తలు చూసి బయట మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు బయట మాట్లాడుకునే మాటలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతాయి. సోషల్ మీడియాలో పోస్టుల్ని వాట్సాప్లో షేర్ చేస్తారు. వాట్సాప్లో షేర్ అయినటువంటి వాటికి ఒకటే కొంత అల్లి పత్రికలు రాస్తున్నాయి. పత్రికలు రాసిన దాన్ని చూసి టీవీలు బ్రేకింగ్లు వేస్తున్నాయి, దాన్ని చూసి డిబేట్లు చేస్తున్నారు, మళ్ళీ అది చూసి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. ఇలా ఉంది రివర్స్లో. మనం మన అనుభవంతోనో మన అవగాహనతోనో క్రాస్ చెక్ చేసుకోవచ్చు, లేదా